ఇండస్ట్రీ అయితే ఉందో ఆ ఇండస్ట్రీ అనేది చాలా గొప్పది కాబట్టి ఇది క్రమశిక్షణలో ఒక భాగమే. బట్ మన ఇండస్ట్రీని ఒకసారి పోల్చుకుంటే నిజంగా స్వార్థం లేకుండా నిస్వార్థం అంటే మనకు బెస్ట్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా బిలీవ్ చేయండి. అట్లాగే ఇక్కడ ఈ స్వార్థం విషయంలో ఒక చిన్న స్టోరీ ఉంటది చూడండి. ఇక్కడ రాజు దగ్గరికి ఒక పండితుడు వస్తాడు. ఈ పండితుడు వచ్చి ఏం చేస్తాడంటే, ఈ రోజు నుండి సరిగ్గా వారం రోజుల్లో ప్రమాదవశాత్తు మహారాణి గారు మరణిస్తారని చెప్తాడు. అంటే రాజు దగ్గరికి వచ్చి ఆ పండితుడు ఏం చెప్తాడంటే, మాట్లాడుతూ ఉంటే ఈ రోజు నుంచి కరెక్ట్ గా వారం రోజుల్లో మహారాణి గారు చనిపోతారని ఆ రాజుకు చెప్తాడు. రైట్. కరెక్ట్ అట్లాగే ఆ పండితుడు ఎవరైతే ఆ మాట చెప్తాడో, ఒకవేళ ఆ మాట ప్రకారం జరిగిందా పక్కన పెడితే, ఇంకోటి ప్రకారం జరిగిందా పక్కన పెడితే, మహారాణి గారు నిజంగానే వారం రోజులు చనిపోతారు. వారం రోజులు మహారాణి గారు చనిపోయిన తర్వాత ఆ రాజు ఏమంటాడు, ఎవరెవరి చావుల గురించి చెప్పడం కాదు, నీ చావు ఎప్పుడు వస్తుందో చెప్పు అంటాడు. అంటే ఇప్పుడు మహారాణి గారు అట్లాగే చనిపోయారు కదా, మహారాణి గారు అట్లాగే చనిపోయారు కాబట్టి నువ్వు గొప్ప మేధావివే, ఆ మేధావి నీ దగ్గర అంటే నీ లోపల ఉంది కదా. రాజు ఏమంటాడు, నీవు ఎవరెవరి చావుల గురించి చెప్పడం కాదు, నీ చావు ఎప్పుడు వస్తుందో చెప్పు అంటాడు. అట్లా చెప్పిన అట్లా చెప్పిన అట్లా అడిగిన తర్వాత అతడు ఏమంటాడు, అరే ఈ రోజు ఒకవేళ ఈ 2 రోజుల్లో నేను చనిపోతా అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఒకసారి చూసుకోండి. ఇక్కడ మహారాజా, నా మరణం నీ మరణంతో ముడిపడి ఉంది, మీరు చనిపోయే 2 రోజుల ముందు నేను చనిపోతాను అంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన స్వార్థం ఎట్లా ఆలోచన చేస్తున్నాడు. నేను ఏమనుకున్నా ఉంటే ఆల్రెడీ మహారాణి గారిని నీవే వారం రోజులు ఏదో ఒకటి చేసి చంపినవు అని పండితుడిని అనే అవకాశం ఉంది కాబట్టి పండితుడు లాజిక్ గా స్వార్థంతో ఏమంటాడంటే, నన్ను చంపకుండా మహారాజు గారు నేను చనిపోయి అంటే నీవు చనిపోయే 2 రోజుల ముందు కాబట్టి ఇక్కడ చూడండి, మహారాజా నా మరణం నీ మరణంతో ముడిపడి ఉంది, మీరు చనిపోయే 2 రోజుల ముందు నేను చనిపోతానంటే, నీవు ఎప్పుడైతే 2 రోజుల ముందు చనిపోతావు అప్పుడు నేను చనిపోతా అంటే ఆ మహారాజు గారు ఒకసారి ఆలోచన చేసి, అరే ఈ రోజు పండితుల్ని శిక్షిస్తే ఈ రోజు పండితుని చనిపోతే 2 రోజులకే నేను చనిపోతా కదా అని అక్కడ వదిలేయం జరుగుతుంది. కాబట్టి అంత స్వార్థం అనేది ప్రజల లోపల పెరిగిపోయింది. ఎలాంటి వాళ్ళతో ఎక్కువగా తిరగకూడదు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం అందరం కూడా ఎలాంటి వాళ్ళతో ఎక్కువగా తిరుగుతున్నాం? స్వార్థం ఉన్న వాళ్ళతో ఎక్కువగా తిరుగుతున్నామా, గోల్ లేని వాళ్ళతో గుర్తున్నాము? చూడండి, ఎక్కువగా తిరుగుతున్నాం అంటే గోల్ లేని వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా తిరగకూడదు. గోల్ లేని వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనం పరిచయం అనేది కూడా చేయకూడదు. అట్లాగే వాళ్ళకి మన సపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే గోల్ లేకుండా గోలగా ఎప్పుడైతే వాళ్ళందరూ ఉంటారో వాళ్ళ దగ్గర మనం పరిచయం ఉన్నట్లయితే, వాళ్ళ దగ్గర మనం సహవాసం చేసినట్లయితే మనం కూడా గోల్ లేకుండానే ఉంటాం. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరితో పరిచయాలు ఎక్కువగా పెంచుకూడదు అంటే గోల్ లేని వారితో మనం సహవాసం ఎక్కువగా చేయకూడదు. ఇంకొకటి, మనం తీసుకునే నిర్ణయాలు కూడా ఎలా ఉండాలి అంటే, మనం తీసుకునే నిర్ణయాలు మన బిజినెస్ కు ఉపయోగపడే విధంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడేగా ఉండాలి. కాబట్టి మనం తీసుకునే నిర్ణయం ఎవరి మీద ఆధారపడి ఉంటదంటే, మనం తీసుకునే నిర్ణయం అనేది కూడా మన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం చాలా చక్కటి నిర్ణయాలు, మన ఫ్యామిలీకి ఉపయోగపడే నిర్ణయాలు, సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలను కూడా మనం అందరం కూడా కలిసి తీసుకోవాల్సిన సందర్భం ఉంది. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు మన మీదనే ఆధారపడి ఉంటది. నమ్మకం నెక్స్ట్ వచ్చేసి, ఈ నమ్మకం అనేది కూడా ఎవరైనా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ గా నీ మీద నీకు నమ్మకం అనేది ఉండాలి. నీ మీద నీకు నమ్మకం అనేది ఉన్నప్పుడు ఒక ముసుగులో ఉండి పనిచేసే విధంగా కాకుండా ఎప్పుడు నీ మీద నీకు నమ్మకం ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందో, ఆ నమ్మకంగా నీవు ఏదైనా పని చేసినా, ఇతరుల దగ్గర నువ్వు పని చేసినా, ఇతరుల దగ్గర నీకు ఒక సహాయాన్ని కోరినా, ఇతరులకు నువ్వు హెల్ప్ చేసే క్రమంలో ఉన్నా కూడా ఒక నమ్మకంగా నువ్వు చేసినప్పుడు మాత్రమే సక్సెస్ కానికి అవకాశం ఉంటది. కాబట్టి నీ మీద నీకు నమ్మకం అనేది కూడా చాలా వరకు కూడా బెస్ట్. ఎందుకంటే నీ స్నేహితుల ద్వారా కూడా నమ్మకంగా ఉండాలి, ఫ్యామిలీ దగ్గర కూడా నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే నిన్ను డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి సెల్ఫ్ బిలీవ్ అనేది చాలా వరకు మనకు అవసరం. ఇంకొకటి, నేను మాత్రమే తెలివైన వాడిని అనుకోకండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో అందరూ కూడా నేను మాత్రమే తెలివైన వాడిని చాలా మోసపోయే అవకాశం ఉంటది. కాబట్టి నీకంటే తెలివి పనులు ఉంటారు, నీ కూడా సెకండ్ పార్ట్వే.
బట్ నీకంటే సార్ ఇంకా టాపిక్ ఎంత ఉంది సార్ ఇంకా అయిపోయింది సార్. టైం ఉంది సార్. కాశీనాథ్ సార్ మీరు కొంచెం మ్యూట్ లోకి వెళ్తారా? సో చాలా సేపు చూస్తాను, కొంచెం డిస్టర్బ్ గా ఉన్నారు. సార్ కాశీనాథ్ సార్ మీరు ఒకసారి వచ్చి మ్యూట్ లో పెట్టండి సార్. ఐ థింక్ లింక్ క్లోజ్ అవుతే ప్రతి ఒక్కరు కూడా సేమ్ లింక్ పైన మళ్ళీ జాయిన్ అవ్వండి. సో టాపిక్ అనేది బెస్ట్ గా మనకి ముందుకు వెళ్తా ఉంది కాబట్టి. సార్ కాశీనాథ్ సార్ మీరైతే మ్యూట్ లోకి రండి సార్. కంటిన్యూ సార్. లింక్ ఓపెన్ చేద్దాం, సెకండ్ లింక్ ఓపెన్ చేద్దాం అండి. ఓకే ఓకే కంప్లీట్ చేద్దాం. మేబీ తక్కువ టైంలో కంప్లీట్ చేద్దాము. ఓకే ఇంకా 2 hours ఉంటాయి మేబీ. 4 ఉంది కదా. సరే 44 గురించి సార్ కంటిన్యూ సార్. మ్యూట్ లో పెట్టేసి అదిలే ఎన్నే ఉన్నాను అనే ఉన్నాను.